హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వైవిఎస్. ఈరోజు కొత్త లెసన్తో మీ ముందుకు వచ్చానండి. అదేనండి డే 27లో. అదేంటి అనుకుంటున్నారా? ఇల్లు అండి. అదే బంగాళ పెంకుటిల్లు ఎలా ఉంటాయనేది ఈ రోజు 27 లెసన్లో తెలుసుకుందాం. చూస్తున్నారా? అది ఫస్ట్ స్టెప్లో ఎలా తీసుకున్నాం, సెకండ్ స్టెప్లో కూడా అలాగే తీసుకుంటామండి. ఫస్ట్ ఒక త్రిభుజాన్ని తీసుకుంటున్నాం. ఆ త్రిభుజానికి 2 స్ట్రైట్ లైన్స్ తీసుకుంటున్నాం అండి. ఒకటి పొడుగుది, ఒకటి చిన్నది. చూస్తున్నారా? అది దీర్ఘ చతురస్రం వచ్చే టైప్లో గీస్తానండి. అలాగే ఇప్పుడు కింద చతురస్రము, దీర్ఘ చతురస్రం వచ్చేలా గీసానండి. చూసారా? అయితే ఆ మధ్యలో ఒక దీర్ఘ చతురస్రాన్ని గీస్తున్నానండి. చూసారా చిన్నది? ఇప్పుడు థర్డ్ స్టెప్లో కూడా అదే విధంగా చేస్తున్నానండి. చూస్తున్నారు? ఫస్ట్ ఏం చేస్తున్నానండి, త్రిభుజాన్ని గీస్తున్నామండి. తర్వాత స్ట్రైట్ లైన్స్ 2 తీసుకుంటున్నామండి. దాన్ని యువతల అదే క్రాస్లో గీస్తున్నానండి. చూడండి, కిందకి ఒక బాక్స్ వచ్చేలా చేస్తున్నానండి. చూస్తున్నారా? అది చతురస్రం టైప్లో వచ్చేలాగే, కింద వచ్చేది దీర్ఘ చతురస్ర టైప్లో వచ్చేది చేస్తున్నానండి. మధ్యలో డోర్కి వచ్చేది కూడా అలాగే చేస్తున్నాను. చూసారా? ఈ విధంగా వచ్చినలా చేసిన తర్వాత ఆ కిటికీకి కూడా మామూలుగా కనిపించేటువంటి చతురస్ర టైప్లో గీసానండి. చూస్తున్నారా? ఒక పక్కన షేడింగ్ ఇస్తే అలా ఉంటుంది అనేది థర్డ్ స్టెప్లో చూపించానండి. ఇదే విధంగా మనం ఫోర్త్ స్టెప్లో ఎలా చేద్దాం. అయితే ఫోర్త్ స్టెప్లో చేసేటప్పుడు ఏ ఫండమెంటల్స్ వాడాలో చూద్దామండి. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఎలా వాడామో అలా వాడుతున్నామండి. చూడండి, ఫస్ట్ ఏం చేసామంటే ఒక త్రిభుజాన్ని తీసుకున్నాం. అలాగే క్రాస్గా ఒక లైన్ తీసుకున్నానండి. చూస్తున్నారా? ఆ లైన్స్కి దీర్ఘ చతురస్రాకారం ఒక క్రాస్ టైప్లో కనిపించేలా చేస్తున్నానండి. చూసారా? అలాగే కిందకు వచ్చేటప్పటికి చూస్తున్నారా, ఒక చతురస్రాన్ని గీస్తున్నానండి. చూడండి, 2 లైన్స్ని లాగిన తర్వాత దాన్ని చతురస్ర టైప్లో మారుస్తున్నానండి. చూసారా? అయితే ఇక్కడ క్రాస్గా కనిపించేటువంటి ఒక గీతను గీస్తున్నానండి. అది దీర్ఘ చతురస్రాకారంలో కనిపిస్తుందండి. కనిపిస్తుందా? ఇప్పుడు మధ్యలో ఉండేటువంటి లైన్ ఉంది కదండి, అదే డోర్కి లేదా గుమ్మం కనిపిస్తాయి కదండి, ఇవన్నీ దీర్ఘ చతురస్రాకారంలో కనిపిస్తుందండి. ఈ దీర్ఘ చతురస్రాకారంలో కనిపిస్తున్నటువంటి ఈ డయాగ్రామ్ని మనం హైలైట్ చేస్తున్నామండి. చూస్తున్నారా? ఈ హైలైట్ చేసుకుంటూ జాగ్రత్తగా ప్రజెంట్ చేస్తామండి. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే కనుక మన డయాగ్రామ్స్ అనేవి చాలా హైలైట్లో ఉంటాయండి. చూసారా ఎంత హైలైట్లో ఉన్నాయి? ఇప్పుడు మళ్ళీ దీర్ఘచతురస్ర ఆకారాన్ని తీసుకుని, చిన్న దీర్ఘచతురస్ర ఆకారాన్ని తీసుకుని దాన్ని కూడా ఒక బాక్స్ టైప్లో ఏర్పాటు చేస్తున్నానండి. చూసారా? ఇలా ఏర్పాటు చేసిన తర్వాత మధ్యలో ఒక లైన్ గీసి ఒక 4 గీతలు గీసానండి. చూస్తున్నారా? ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు అవుట్లైన్ అన్నిటిని డార్క్ చేస్తే ఎలా ఉంటుంది చూడండి. ఈ లైన్స్ అన్ని డార్క్ చేసేటప్పటికి ఇక్కడ ఇల్లు ఆకారం అనేది అవుతుందండి. మనకు లైన్స్ అన్ని లైట్గా ఉన్నా సరే స్కెచింగ్ అయితే ఫ్రీ హ్యాండ్తో చేసామండి. చూస్తున్నారా? ఆ లైనింగ్స్ అన్నిటిని డార్క్నెస్ చేస్తున్నానండి. ఇప్పుడు చూస్తున్నారు, ఒక పక్క నుంచి షేడింగ్ ఇస్తే ఎలా ఉంటుంది. అదైనా సరే బంగాళ పెంకులు కానీ లేదా పెంకుటిల్లు కానీ ఇవన్నీ మీకు ఐడియా ఉన్నాయి కదండి. ఇవన్నీ ఎలా చేయాలి, ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఏం చేస్తున్నానంటే ఒక పక్క నుంచి షేడింగ్ చేసుకుంటూ వెళ్తున్నాను అనమాట. చూస్తున్నారా? ఒక సైడ్ షేడింగ్ చేసేటప్పటికి ఇక్కడ పెన్సిల్ షేడింగ్లో ఈ టైప్ ఆఫ్ ఇల్లులు కూడా ఎంత అందంగా ఉంటాయో చూడండి. గత క్లాస్లో కలరింగ్తో కానీ లేకపోతే మామూలుగా పెన్నుతో గీయడం కానీ ఇవన్నీ ఈజీ మెథడ్లో చెప్పానండి మీకు. అలాగే విలేజ్లో ఉండేటువంటి పాత ఇల్లులు ఎలా ఉండేవి అంటే గడ్డితో కట్టినటువంటి కానీ తాటాకిళ్ళతో కట్టేటువంటి కానీ ఇవన్నీ ఎలా ఉండేవి అని చూపించాను. ఇప్పుడు అదే టైప్లో పెంకుటిల్లు కానీ ఒక పెంకుటిల్లు టైప్లో ఉండే హౌస్ని పెన్సిల్ షేడింగ్తో చేస్తే ఎలా అవుతుందనే ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నానండి. చూస్తున్నారా? ఈ హౌస్ అనేది ఎంత నీట్గా కనిపిస్తుందో చూడండి. ఇలా మన లైన్స్ ఇచ్చేటప్పటికి ఎంత హైలైట్గా కనిపిస్తుందో అంటే మనం చూడడానికి అందంగా కనిపిస్తుందండి. చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో. అంటే మనం తీసుకునే లైన్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉంటే కనుక మనం ఏ డయాగ్రామ్ అయినా సరే అద్భుతంగా ఉంటుందండి. చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తుందో. అయితే ఈ డయాగ్రామ్ని ఇంకా హైలైట్ చేయాలి కాబట్టి మనం చేస్తున్నటువంటి డయాగ్రామ్ ప్రతి ప్లేస్ని డార్క్ చేసుకుంటూ వెళ్తున్నానండి. చూడండి, ఆ డోర్ మీద ఉండేటువంటి డిజైన్స్ కూడా చేసుకుని వెళ్తున్నానండి. చూస్తున్నారా ఎంత అందంగా కనిపిస్తుందో. ఈ విధంగా చేసిన తర్వాత ఆ చుట్టూరు అంటే ఎలా అంటే కనుక మన కిటికీ గుమ్మం ఉంటుంది కదండి, కిటికీ దగ్గర చెక్కది ఉంటుంది కదా, అది కూడా క్లారిటీగా చూపించి మధ్యలో ఊసలు కానీ ఇవన్నీ నీట్గా చూపిస్తున్నామండి. చూస్తున్నారా? అలాగే ఇక్కడ కింద ఉండేటువంటి షేడింగ్ కానీ ఇవన్నిటిని నీట్గా ప్రజెంట్ చేస్తున్నామండి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే కనుక బొమ్మ హైలైట్ అనేది అవుతుందండి. ఎందుకు హైలైట్ అవుతుందంటే కనుక డయాగ్రామ్ ఉన్నదానికన్నా పెర్స్పెక్టివ్ బాగా అద్భుతంగా కనిపిస్తుందండి. చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తుందో. ఎలా కనిపించాలంటే కనుక మనం కొద్ది లైనింగ్స్ మీద ఒక మంచు పట్టు రావాలండి.
అర్థమవుతుందండి. ఇలా లైనింగ్స్ మీద పట్టు రావాలంటే కనుక ఇక్కడ డయాగ్రామ్ మీద మనకి నీట్నెస్ అంటే అబ్జర్వేషన్ అనేది కూడా రావాలి. చూస్తున్నారా, వెనకాల ఉండేటువంటి బ్యాక్గ్రౌండ్ కూడా చూపిస్తున్నానండి. అంటే వెనకాల ఉండే లైనింగ్స్ కానీ వెనకాల ఉండే కింద గ్రౌండ్ కానీ ఇవన్నిటిని జాగ్రత్తగా చూపిస్తున్నానండి. అంటే ఇల్లు అంటే చూపించాలి కదా. అలాగే ఈ డార్క్ లైన్స్ అనేవి ఇస్తే అలా ఉంటుంది. ఇంకానే అంటే ఇల్లుకి ఉండే షేడింగ్స్ ఉన్నాయి కదండి, అది ఇంకా డార్క్ లైన్ ఇస్తే అలా ఉంటుంది అనే ఉద్దేశంతో ఏం చేస్తున్నానంటే పెన్సిల్ని షార్ప్ చేసి డార్క్ లైన్స్ ఇస్తున్నానండి. చూస్తున్నారా, ఈ డార్క్ లైన్స్ ఇచ్చేటప్పటికి ఆ పైన ఉండేటువంటి పెంకి కానీ అక్కడ ఉండేటువంటి షేడింగ్ కానీ ఎంత నీట్గా కనిపిస్తుందో చూడండి. ఆ లైన్స్ అంటే ఒక పక్కకు వచ్చేటప్పటికి షేడ్ కింద కనిపించేలా చూసి మిగతాదంతా హైలైట్ చేస్తున్నానండి. చూస్తున్నారా ఎంత అద్భుతంగా కనిపిస్తుందో. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే కనుక డయాగ్రామ్ అనేది చాలా అద్భుతంగా కనిపిస్తుందండి. ఇలా కనిపించడం వల్ల మనకి ఆ డయాగ్రామ్ పెర్ఫెక్షన్ అనేది కరెక్ట్గా కనిపి ఉంటుందండి. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుంది. ఆ లైనింగ్ కానీ ఆ స్ట్రోక్స్ కానీ ఇవన్నీ అద్భుతంగా కనిపిస్తాయండి. ఎందుకు చెప్తున్నానంటే కనుక చాలామంది ఇల్లు గీయడం రావడం లేదండి, ఎలా గీయాలండి అని గంటల తరబడి చాలామంది వీడియోలు చూస్తుంటారు. కానీ నేను 8 నిమిషాల్లో మీకు ఇల్లు గీయడం ఎలా అనే విషయాన్ని చాలా ఈజీ మెథడ్లో చెప్తున్నానండి. చూడండి, దాన్ని క్రాస్ లైన్ గీసేటప్పటికి అక్కడ పెంకిల్ టైప్లో కానీ లేకపోతే అక్కడ ఉండేటువంటి స్ట్రక్చర్ అనేది కొద్ది డిజైనబుల్గా కనిపిస్తుంది. చూస్తున్నారా ఎంత అద్భుతంగా కనిపిస్తుందో. ఇలాంటి ఇల్లు మనం ఎంత ఈజీగా గీయొచ్చు అనేది తక్కువ టైంలో మీకు అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తున్నానండి. చూస్తున్నారుగా ఫ్రెండ్స్. అలాగే కింద ఉండేటువంటి నేల అంటే దాని షేడింగ్ అనేది ఉంటుంది కదా, లైనింగ్స్ కానీ షేడింగ్ కానీ ఉంటాయి కదా, ఈ లైనింగ్స్తో పాటు షేడింగ్ కూడా ఇస్తున్నానండి. చూస్తున్నారు, వెనకాల ఉండే గడ్డి కానీ ఇవన్నిటిని జాగ్రత్తగా చూపిస్తున్నాను. అది వెనకాల ఉండేటువంటి ఒక చెట్టు వేస్తే కనుక, ఇంటి పక్కన ఉండేటువంటి ఒక చెట్టు వేస్తే కనుక ఎంత ఎలా ఉంటుంది అంటే అది కూడా ఐడియా వచ్చి చెట్టును కూడా ప్రజెంట్ చేస్తున్నానండి. చూస్తున్నారా, అంటే మనం ఐడియా అంటే ఒక ఐడియాని డెవలప్ చేసుకుంటూ వెళ్తే కనుక డయాగ్రామ్ ఏదైనా సరే అద్భుతంగా ఉంటుందండి. చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో. అంటే ఆ చెట్టు వేసేటప్పుడు కూడా ఎంత నీట్గా కనిపిస్తుందో. అంటే డయాగ్రామ్ మనం పెర్ఫెక్షన్తో కరెక్ట్గా చేయగలిగితే కనుక అద్భుతంగా కనిపిస్తుందండి. చూస్తున్నారా ఎంత నీట్గా మనం ప్రజెంట్ చేయగలుగుతామో అంత నీట్గా ఈ డయాగ్రామ్ అనేది నీట్నెస్తో కూడి ఉంటుందండి. చూస్తున్నారా ఎంత అద్భుతంగా కనిపిస్తుందో. చూస్తున్నారు ఫ్రెండ్స్. ఈ విధంగా మనం కూడా చాలా ఈజీగా సింప్లీగా అద్భుతంగా అయినటువంటి డయాగ్రామ్ గీయొచ్చని నేను చాలా ఆశిస్తున్నానండి. చూసారుగా ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు కూడా ఈ డయాగ్రామ్స్ అన్నిటిని చూసి అంటే నా యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి ప్రతి డయాగ్రామ్ని చూసి మీరు నేర్చుకుంటారని నేను చాలా ఆతృత పడుతున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఆల్.